హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో ఏ విధంగా జున్నుని ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. తర్వాత బెల్లాన్ని ఒక జున్ను పౌడర్ ప్యాకెట్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలో ఫస్ట్ గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలని గిన్నెలో వేసుకొని బెల్లాన్ని కూడా కొద్దిగా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. చిత్తకొట్టుకొని వేసుకోవాలి. తర్వాత మనం స్టెయిన్ చేసుకోవాలి. ఏవైనా బెల్లం తాలూకా నలకలు గట్రా ఉండిపోతే గరుగ్గా ఉంటుందని స్టెయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం తీసుకున్న జున్ను పౌడర్ ప్యాకెట్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 యాలకుల పళ్ళని దంచుకొట్టుకొని వేసుకోవాలి. వేసుకొని నార్మల్గా కలిపి విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టిన తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. మీరైతే కుక్కర్లో చేసినట్టయితే కుక్కర్ని కూడా దాంట్లోని ఫస్ట్ ఇలాంటి ఇడ్లీ స్టాండ్ని తీసుకొని దానిలో గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న జున్ను పౌడర్ పాలని దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇడ్లీ కుక్కర్ యొక్క మూతను కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత ఈజీ అయిన జున్ను రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మన సైడ్ పల్లెటూర్లు అంటే కళాయిలో పెట్టి చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.